ఊరికే గుడ్లకు వేసుకొని అలా చూస్తే ఎలా? ఇంత కష్టపడి డ్యాన్స్ చేస్తున్నా కదా, చప్పట్లు కొడితే మీ సొమ్మేమన్నా పోతుందా? అలా రాత్రంతా చింటూ దెయ్యం నాట్యం చేసే డ్యాన్స్ కూడా నవ్వులాగానే ఉంటుంది, కానీ నా డ్యాన్స్ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తన నాట్యాన్ని చూసి చెప్పండి. రాత్రి 9 లైట్స్ ఆఫ్ ఇయర్ గున్నా 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 మామిడి అంటుంది ఆ చిన్న నిద్ర మేలుకొని మరీ వేస్తున్నా కదా. పిల్లాడు రోజు పాలు తాగేవాడు, ఈరోజు పాలు కూడా తాగడం లేదు. ట్యాప్స్ కొట్టండి కొట్టండి. డింటి 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 డింటి. చూడు ఈ పెద్దమ్మ, తన పిల్లాడు పాలు కూడా తాగలేదంట. హాయ్ పిల్లలు, ఈరోజు మీ అందరికీ ఒక చిన్ని పొట్టి దయ్యం గురించి చెప్తాను. ఒకప్పుడు పచ్చని అడవి మధ్యలో చంద్రుడు వెలిగే రాత్రిలో ఒక దెయ్యం ఉండేది. ఆమె పేరు చింటూ దెయ్యం. ఇతర దెయ్యాల్లా భయపెట్టడం కాదు ఆమెకు ఇష్టం. ఆమెకు ఒకే ఒక్క కోరికుంది, డ్యాన్స్ వేయడం. తనకి డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రిపూట డ్యాన్స్ వేస్తూనే ఉంది. హే చంద్రుడా, నా నాట్యం చూసావా? నా కాళ్ళు కదులుతున్నాయి, నా మనసు పాడుతుంది. చూసావా నేను ఎంత బాగా డాన్స్ వేస్తున్నానో. అయ్యా అలసిపోయాను చంద్రుడా, కానీ నేను కాళ్ళు చేతులు పాట పాడితే ఏం వస్తుంది? పెద్ద ఏమీ లేదు. ఒక స్పీకర్ ఉంటే, పాట పాడుతూ ఉంటే, నేను డ్యాన్స్ వేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ ఒక స్పీకర్ బాక్స్ ఉంటే బాగుంటుంది. చంద్రుడా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వవా? నా కోరిక తీర్చవా? ఒక డీజే షాప్ నుంచి చింటూ దెయ్యానికి వినపడుతుంది. అయ్యా చంద్రుడా, నా కోరిక తీర్చావా? అక్కడెక్కడో సౌండ్ స్పీకర్ వినపడుతుంది, నేను అది తీసుకొచ్చుకుంటా. వామ్మో, ఈరోజు నేను అడవంతా దద్దరెళ్ళిపోద్ది నా డ్యాన్స్తో. చంద్రుడా, నీకు నేను బాగా డ్యాన్స్ వేపించి చూపిస్తా. చింటూ దెయ్యం సర్రున డీజే స్పీకర్ షాప్కి వచ్చేసింది. తన అదృష్టం ఏంటంటే అక్కడ షాప్ ఓనర్ కూడా లేడు. ఇలా అనుకుంటుంది, ఆహా, నా అదృష్టం చాలా బాగుంది. డీజే షాప్ ఓనర్ కూడా లేడు. అమ్మో, అక్కడ చూసావా? ఆహా, స్పీకర్ ఎంత పెద్దదో. ఇది నా నాట్యానికి కావాల్సింది ఇదే. ఈ బాక్స్తో నా అడవి మొత్తం డ్యాన్స్ ఫ్లోర్ అవుతుంది. చింటూ దెయ్యం స్పీకర్ బాక్స్ని తన అడవికి తీసుకెళ్ళి అలా రాత్రంతా చింటూ దెయ్యం నాట్యం చేస్తూనే ఉంది. ఆమె చుట్టూ అడవి, చెట్లు, చంద్రుడు మాత్రమే ఉన్నారు. ఎవరు చూడలేదని చింటూ దెయ్యం ఇలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, ఎంతసేపు అని నేనే వేసుకుంటూ నేనే బాగుంది అనుకుంటూ ఇలా అనిపిస్తుంది నాకు. ఎవరు నా డ్యాన్స్ చూడలేదు. నా ప్రతిభను చూడటానికి ఒక్క మనిషి లేడు. ఒక్క క్లాప్ అయినా ఉంటే చాలు. చింటూ దెయ్యం ఆ రోజు చాలా బాధపడింది పాపం. కానీ చింటూ దెయ్యానికి ఒక గొప్ప ఉపాయం తట్టింది. ఆ చింటూ దెయ్యానికి ఎలాంటి ఉపాయం తట్టిందంటే, చింటూ దెయ్యం ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, ఆ ఊర్లోకి వెళితే నా డ్యాన్స్ చాలామంది చూస్తారని అనుకుంటుంది. చింటూ దెయ్యం బయలుదేరుతుంది ఆ ఊర్లోకి. చింటూ దెయ్యం ఒకరింటి ముందర స్పీకర్ని ఉంచుకొని తను డ్యాన్స్ వేయడం మొదలు పెడుతుంది. ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళు కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. చూసావా అమ్మ, ఈ చింటూ దెయ్యం అర్ధరాత్రి పూట ఊర్లో వాళ్ళని మనల్ని భయపెడుతుంది. ఎందుకమ్మా ఇలా చేస్తుంది చింటూ దెయ్యం? ఎప్పుడూ లేదుగా, పద బయటికి వెళ్దాం. చింటూ దెయ్యం అలా నాట్యం చేస్తూ డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది.
లోపల నుంచి ఆ జనాలు బయటకు వచ్చేంత వరకు డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. వచ్చారా, బయటకు వచ్చారా, చూడండి నా డ్యాన్స్ చూడండి, నా డ్యాన్స్ చూడండి, చప్పట్లు కొట్టండి, ఎంత బాగా వేస్తున్నానో కదా. అక్కడున్న జనాలకు చింటూ దయ్యాన్ని చూసి వాళ్ళల్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఏంటిది పెద్ద ఆయన, ఈ చింటూ దయ్యం అడవిలో సావకుండా మన ఇళ్ళ మధ్యలోకి వచ్చి డ్యాన్స్ వేస్తుంది. అవునరా, పిల్లలు కూడా చూస్తే భయపడతారు. దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెడదాం, చూద్దాం. ఇది ఇంకా ఎన్ని రాత్రులు ఇలానే చేస్తుందో దొంగ మొహందే. అరెరే, దెయ్యం కూడా డీజే పెట్టేసింది. మార్నింగ్ ఏమో మాకు ఈవెంట్ ఉండిపోయా, ఇది చూస్తే ఏకంగా ఇక్కడే పెట్టేసింది ఈవెంట్. అయినా బాగానే ఉంది, కానీ నిద్రపోవాలి కదా, ఎందుకు ఇలా చేస్తుంది? ఊరికే గుట్లకు వేసుకొని అలా చూస్తే ఎలా? ఇంత కష్టపడి డ్యాన్స్ చేస్తున్నా కదా, చప్పట్లు కొడితే మీ సొమ్మేమన్నా పోతుందా? చూడండి నేను ఎంత బాగా వేస్తున్నానో, నిద్ర మేలుకొని మరీ వేస్తున్నా కదా. ఏ పెట్టండి, బాగా క్లాప్స్ కొట్టండి, కొట్టండి. డింటి డింటి డింటి. ఊరి ప్రజలందరూ ఒక గ్రూపుగా చేరి చింటూ దయ్యానికి ఎలాగైనా తన అడ్డు తొలగించాలి అని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి రాత్రి ఊరి ప్రజలు భయపడేవారు, కానీ ఎవరికి కోపం కూడా రావడం లేదు. ఎందుకంటే దయ్యం డ్యాన్స్ చేస్తూ నవ్విస్తుంది కూడా. కానీ వీళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తారు మంచి పనికి. యాందిది పెద్ద ఆయన, అందరినేమో పిలిచావు, బాగానే ఉంది, కానీ ఏదో ఒకటి మాట్లాడకుండా ఉంటే ఎలా? ఏదో ఒకటి మాట్లాడు. ఆ దయ్యం చూస్తే రాత్రి వచ్చి నిద్ర లేకుండా అందరినీ భయపెట్టి చంపుతుంది, చెప్పండి. చూడండి, దీనికి ఏదో ఒక పరిష్కారం మీరే కనిపెట్టాలి పెద్ద ఆయన. లేకపోతే నా పిల్లాడు రోజు పాలు తాగేవాడు ఈరోజు పాలు కూడా తాగడం లేదు ఈ చింటూ దయ్యాన్ని చూసి. రేపు స్కూల్కి కూడా వెళ్తాడో లేదో భయం వేస్తుంది. పెద్ద ఆయన, దీనికి ఏదో ఒక పరిష్కారం మీరే కనిపెట్టాలి. లేకపోతే అందరం ఇలా నిద్ర లేకుండా ప్రతిరోజు మేల్కొని ఆ చింటూ దయ్యం నాట్యం చూస్తూ భయపడుతూ పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటాం చెప్పు పెద్ద ఆయన. ఏంది పెద్ద ఆయన, ఎంతోమంది చెప్తున్నా కూడా నువ్వు సైలెంట్గా గమ్మునున్నావా? ఇలా అయితే ఎలా? రాత్రి 9 అయితే లైట్స్ ఆఫ్ ఇయర్ గున్నా 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 మామిడి అంటుంది ఆ చింతేమో. పావులైతే టెన్షన్తో మనం చేస్తున్నాము. ఇక్కడ చూడు, ఈ పెద్దమ్మ తన పిల్లడు పాలు కూడా తాగలేదంట. ఆ అమ్మ చూస్తే పొద్దున పొలానికి వెళ్ళాలి, రాత్రి ఇస్తే అలసిపోయి పడుకుంటే ఇదేదో గోళ అంటున్నాడు. సరిపోయారు, అందరూ నా మీద పడతారేంటి? సరే ఊరు పెద్దగా, నేను మీ అందరికీ దీనికి ఈ చింటూ దయానికి పరిష్కారం నేను కనిపెడతాను. సరే, మనమందరం కలిసి ఒక ప్లాన్ వేద్దాం. ప్లాన్ ఏంటంటే, పిల్లలు రేపు ఒక ఈవెంట్ ఉందని తనకి చెప్దాము. తనకు ప్రతిభ ఉంది, తన ప్రతిభ ఏంటో తనకు తెలియడం లేదు. అందుకని మనము ఆ చింటూ దయ్యంతో మాట్లాడదాము. రేపు మా పిల్లల ఈవెంట్ ఉంది, అందులో వచ్చి నువ్వు పార్టిసిపేట్ చెయ్యి. అందరూ పిల్లలు చప్పట్లు నీకు కొడతారు, అలాగే మాకు ఇబ్బంది లేకుండా నీకు సంతోషంగా ఉంటావు. అలాగే నీకు ఈ ఒంటరితనంలో మేమందరం ఉంటాము అని చెప్పి ఒప్పించాలి. ఆ చింటూ దయ్యాన్ని మనం ఈ ఊరు నుంచి బయటకు పంపించాలి, ఓకే? ఎప్పట్లాగే చింటూ దయ్యము ఆ ఊరికి వచ్చి తన నాట్యాన్ని వేస్తూ ఉంటుంది. ఆ ఊరు పెద్దవాళ్ళు ముందుగా మాట్లాడుకున్న ప్లాన్ను అమలు చేయడానికి చింటూ దయ్యానికి కాడికి వెళతారు. అందరూ కలిసి తనతో ఇలా, వాయ్ చింటూ దయ్యమా, నీ డ్యాన్స్ చాలా బాగుంది, మా పిల్లలకు కూడా ఇష్టపడుతున్నారు. ఇదిగో చింటూ దయ్యమా, ఒంటరిగా బాధపడుతూ నువ్వు ఇలా డాన్స్ వేస్తూ మా ఊరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నావు, కానీ మాకు బాధ లేదు. కానీ ఇబ్బందిగా ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావని, నీ డ్యాన్స్ ఎవరు చూడలేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ దానికి మేము ఒక పరిష్కారం కనిపెట్టాం. ఊర్లో ఒక ఈవెంట్ ఉంది, పిల్లల ఈవెంట్, డ్యాన్స్ ప్రోగ్రాం. ఆ ఊరు హెడ్ మాస్టర్ని మేము బ్రతిమలాడి నీ గురించి చెప్పాము. నీకు ఎంతో ప్రతిభ ఉంది, కానీ ఒంటరిగా బాధపడుతున్నావు,
మా ఊరికొచ్చి డ్యాన్స్ వేస్తూ మా పిల్లల్ని ఎంతో సంతోషపెడుతున్నావని ఆ హెడ్ మాస్టర్కి మేము చెప్పాం. అందుకే రేపటి నుంచి నువ్వు అక్కడ డాన్స్ వేయాలి. ఈవెంట్లో పిల్లలందరూ నీ డాన్స్ చూసి మెచ్చుకొని అందరూ చప్పట్లు కొడతారు. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. నువ్వు ఇంకెప్పుడు ఒంటరివి కావు. మేమంతా ఉన్నాం. నువ్వు ఇంకెప్పుడు మా పిల్లల్ని ఈ ఊరిని ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే పిల్లలు భయపడతారు. నిన్ను చూసి అందరూ సంతోషపడాలి గాని భయపడకూడదు. అందుకే ఈ పరిష్కారం నీకు. సరేనా? అవును చింతోదయమక్క, మా స్కూల్కి రండి, క్లాప్స్ కొడతాం మేమందరం. అయ్యో, అంతా నిజమేనా? నేను ఈవెంట్లో డ్యాన్స్ వేయాలా? సరే, నేను డ్యాన్స్ వేస్తాను. మీ ఊరికి ఇంకెప్పుడు రాను, ఇబ్బంది పెట్టను. మీ అందరికీ ధన్యవాదములు. నాకు చాలా మంచి సహాయం చేస్తున్నారు. నా డ్యాన్స్ మెచ్చుకున్నందుకు చాలా ధన్యవాదములు. పిల్లలు భయపడకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే పిల్లలు నన్ను చూసి నవ్వుతారు కానీ భయం ఎందుకు? ఎందుకంటే డ్యాన్స్ కూడా నవ్వులాగానే ఉంటుంది, కానీ నా డ్యాన్స్ చాలా బాగుంటుంది. సరే, రేపు ఈవెంట్కి వస్తాను. పిల్లలందరూ భయపడటానికి కాదు, అందరూ సంతోషపడతారు. చూడండి, ఇంకా మీకు మాటిస్తున్నా, మీరు సహాయం చేసినందుకు ఇంకెప్పుడు మీ ఊరికొచ్చి నేను ఇబ్బంది పెట్టను. నా కోరిక తీరినట్టే. ఇంకా ఆ డ్యాన్స్ వేయగానే నేను వెళ్ళిపోతాను. నా ఆత్మ ఇక ఉండదు. సంతోషంగా వెళ్తాను. ధన్యవాదములు. అందరూ మాట్లాడుకున్నట్టే చింతూదయాన్ని ఈవెంట్కు రప్పిస్తారు. పెద్దలు పిల్లలు అందరూ సంతోషంగా, చింతూదయం కూడా సంతోషంగా ఉంటుంది. పిల్లలు, ఇది మీకోసం. నా నాట్యం చూసి చప్పట్లు బాగా కొట్టాలి. మీరు కూడా నాతో డ్యాన్స్ వేయండి. పిల్లలు పెద్దలు అందరూ తన నాట్యాన్ని చూసి చప్పట్లు కొడుతూ వాళ్ళు కూడా దయ్యంతో డ్యాన్స్ వేస్తారు. అలా నాట్యం చేసే దయ్యం తన ప్రతిభతో ఊరికి ఆనందం తెచ్చింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాం? ప్రతి ప్రతిభ, ప్రతి ఇష్టం సరైన దారిలో ఉపయోగిస్తే ఇది మనకు ఆనందం, ఇతరులకు సంతోషం ఇస్తుంది.